వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా నంద్యాల మెడికల్ షాపుల బంద్. రైల్వే స్టేషన్లో నిర్దేశిత ప్రాంతంలోనే వాహనాల పార్కింగ్ చేయాలి. అమీర్ బాషా. సీఎం మంత్రుల పేరుతో వసూళ్లు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రజల శ్రేయస్సే జనసేన లక్ష్యం. మంత్రి నాదెండ్ల మనోహర్. మెడికల్ జీప్ నడిపిన సీఎం విజయ్. వైరల్ గా మారిన విజువల్స్. కుప్పం గంగమ్మకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాల సమర్పణ. వైసీపీ నేత అంబాటి మురళిపై పోలీసుల దురుసు ప్రవర్తన. సత్యకుమార్ దమ్ముంటే రాజీనామా చేసిరా. ధర్మవరంలో మంత్రికి వ్యతిరేకంగా ఆందోళన. తిరుపతిలో ప్రైవేట్ భూముల కబ్జా కలకలం. మూర్తిస్వామి ఆవేదన. ఈ ఎపిసెట్ టాపర్లకు చిరు సత్కారం. చిరంజీవి చేతుల మీదుగా ల్యాప్టాప్. బక్రీద్ సందర్భంగా నిషేధిత జంతువుల వధపై నంద్యాల ఒంటరిని పోలీసులు హెచ్చరిక. ఆన్లైన్ మందుల విక్రయాలకు నిరసనగా నంద్యాల జిల్లాలో మెడికల్ షాపుల యజమానులు సమ్మె చేపట్టి దుకాణాలను మూసివేశారు. ఆన్లైన్ విక్రయాల వల్ల మెడికల్ షాపుల మనుగడ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత. ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను. సోదరుల ఐక్యత, కెమిస్ట్ సోదరుల ఐక్యత. ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలి. నకిలీ మందులను అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టాలి, నకిలీ మందులను అరికట్టాలి. ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేయాలి, ఆన్లైన్ వ్యవస్థ రద్దు చేయాలి. ఆన్లైన్ నుంచి వచ్చే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ను అరికట్టాలి. ఈరోజు దేశవ్యాప్తంగా 12,40,000 మంది కెమిస్ట్ సోదరులు ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఇది ఆల్ ఇండియా బంద్. మా ఏఓసిడి మరియు మా ఏపీ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మా జిల్లాలోని నంద్యాల జిల్లాలోని 1500 షాపులను కూడా బంద్ చేసి రాత్రి వరకు బంద్లో పాల్గొనడానికి నిర్ణయించుకున్నాము. మా యొక్క ముఖ్య డిమాండ్లు ఆన్లైన్ లో మందుల ఈ ఫార్మసీ సిస్టాన్ని రద్దుపరచాలి. జీవో 220E వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలి. రెండో పాయింట్ వచ్చేసి స్పూరియస్ డ్రగ్స్ ను అరికట్టాలి, నాణ్యతమైన మందులను ప్రజలకు చేరవేయాలి. మూడో పాయింట్ వచ్చేసి అధిక డిస్కౌంట్లు కార్పొరేట్ వారికి ఇవ్వడం వల్ల మా చిన్న చిత్క వ్యాపారస్తులు రోడ్డును పడే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి కామన్ డిస్కౌంట్ పద్ధతిని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. కాబట్టి ఈ బంధుకు సహకరించవలసిగా ప్రజలను కోరుతున్నాము. వారికి జరిగిన అసౌకర్యం చింతిస్తున్నాము. కొన్ని మేము డ్రగ్ ఇన్స్పెక్టర్ వారికి, మా అసిస్టెంట్ డైరెక్టర్ వారికి కొన్ని నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము మందులు షాపులు తెరిచి వాళ్ళకు మందులు ఇవ్వడానికి కూడా మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి సహకరించే ప్రార్థన. బంధువుల వలన సామాన్య ప్రజలకు ఇబ్బంది కల కూడా అదే సార్ చెప్పింది. మేము నెంబర్లు ఇచ్చాము. వాళ్ళకి తక్షణం ఏదైనా అవసరం అయితే మేము వెంబడే తీసిస్తున్నాం సార్. ఎలాంటి ఇబ్బంది ఆల్రెడీ మేము. నంద్యాల రైల్వే స్టేషన్ లో వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతంలోనే నిలపాలని రైల్వే బోర్డు మెంబర్ అమీర్ బాషా సూచించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్కు చేయడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు తప్పనిసరిగా అధికారిక పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోవాలని కోరారు. పేరు సయ్యద్ అమీర్ బాషా. నేను రైల్వే మెంబర్ను. 2009 నుంచి రైల్వే మెంబర్గా ఉన్నాను. ఈ మధ్యకాలంలో నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, మనకు ఇంతకుముందు గతంలో పే పార్క్ అంటే బండ్లు వెహికల్స్ పెట్టుకోవడానికి పార్క్ అనేది ఇక్కడ ఉండింది, స్టాండ్ ఉండింది. రీసెంట్ గా బయట అవుట్ సైడ్ లో పెద్దగా పార్క్ ఏర్పాటు చేసి దానిపైన కూడా మనకు ఎండ తగలకుండా రూమ్ కూడా వేయడం జరిగింది. కాబట్టి చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. మనం ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎంతసేపట్లో వెళ్తాము, కొద్దిసేపు వచ్చేస్తాము అనే ఉద్దేశంతో
ఇక్కడ వెహికల్స్ పెట్టడం, స్టేషన్లకు రావడం పోవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే ఆ లోపల వచ్చి పోయే లోపల వాళ్ళ డైలీ 1-2 బండ్లు అనేది థెఫ్ట్ అవుతుంది. కాబట్టి నేను ఒక మెంబర్ గా నా యొక్క ప్యాషన్స్ క్షేమం కోరుకుని నేను చెప్పేది ఏమంటే, దయచేసి ఎవరైనా కానీ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్ లో వస్తే మీ వెహికల్స్ టూ వీలర్ కానీ ఇంకా ఏదైనా 4 వీలర్ కానీ ఏదైనా సరే ఈ రైల్వే స్టేషన్ ప్రెమిసెస్ లోకి తీసుకురావద్దండి. దయచేసి బయట ఉన్నటువంటి పే పార్కులు పెట్టుకుంటే మీకు అది బాధ్యతాయుతంగా ఉంటుంది, సేఫ్ సైడ్ ఉంటుంది, మీ వాహనం మీకు అందుబాటులో ఉంటుంది. అలా కాకుండా మనము కొద్దిసేపే కదా ఈ దీంట్లో పెట్టేసి వెళ్దామని మీరు ఊహించినట్టయితే దొంగతనం జరిగితే రైల్వే వాళ్ళు ఎటువంటి బాధ్యత వహించారు, తర్వాత మీ మీద కేసు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి సమస్యలు మన రైల్వే ప్యాసింజర్స్ పడకూడదనే ఉద్దేశంతో నేను మీరందరికీ మరోసారి ఈ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమంటే, దయచేసి రైల్వే స్టేషన్ ప్రిమిసెస్ లోకి మీ వెహికల్స్ తీసుకురావకండి, బయట ఉన్న పే పార్క్ లో పెట్టండి. ఇంకా వీలైతే ఒక 10 days తర్వాత షార్ట్లీ ఒక ప్రీమియం పే పార్క్ అనేది ఈ లెఫ్ట్ సైడ్ లో అవైలబుల్ చేస్తారు. అప్పుడు కావాలంటే పెట్టండి. 2 hours కు 10 rupees ఉంటుంది. మీకు ఒక బిల్లు ఇస్తారు. ఆ బిల్లు ఉన్నప్పుడు అయితే మీకు సేఫ్ ఉంటుంది. ఏదైనా వెహికల్ చెప్తేనే కానీ మీరు పొందగలుగుతారు. అలా కాకుండా ఎటువంటి బిల్లు లేకుండా ఎక్కడైనా వెహికల్ పెట్టారంటే ఆ వెహికల్ పోతే ఆ బాధ్యత మీదే. కాబట్టి దయచేసి రైల్వే స్టేషన్ ప్రిమిసెస్ లో మీ వెహికల్ పెట్టకండి, పే పార్క్ లో పెట్టాల్సిందిగా మరి వారి కోరుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ముఖ్యమంత్రి మంత్రుల పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్న సంతోష్ అనే వ్యక్తికి మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ యజమానిని బెదిరించి 5 విల్లాలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు. తాను కాంగ్రెస్ నాయకుడిని చెప్పుకుంటూ భూ వివాదాల సెటిల్మెంట్ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్లోకి వచ్చి ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్బర్స్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆర్ఆర్ రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలా మంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉండే కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏ అని చెప్తున్నాడు. ఆయన సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీపించుకుంటారు క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళు అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధిత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటిపైన వాళ్ళకున్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళు యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అతనిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుందని మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది
నాగేశ్వరరావు గారు డెఫినెట్గా విత్డ్రా చేసుకోవాలని నేను భావిస్తున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. తాజాగా అధునాతన వైద్య సదుపాయాలతో రూపొందించిన మెడికల్ సర్వీస్ జీపును స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వాహనంలోని అత్యవసర వైద్య సేవలను పరిశీలించిన సీఎం విజయ్ డ్రైవింగ్ చేసిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వైసీపీ నేత అంబాటి మురళిని మాట్లాడుతుండగానే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అడ్డుకోవడానికి వచ్చిన వారిని తోసేస్తూ ఆయన్ను బలవంతంగా పోలీసు వాహనంలో తరలించడం ఉద్రిక్తతకు దారితీసింది. హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డిపై దాడి ఘటనను ఖండిస్తూ ధర్మవరంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. మంత్రి సత్యకుమార్ అంచర్లే దాడికి కారణమని ఆరోపిస్తూ మంత్రికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సత్యకుమార్ యాదవ్ గారు సత్యకుమార్ గారు
కర్నూలు రౌడీలపై వెంటనే కర్నూలు రౌడీలపై వెంటనే సత్తకమూరు జీతగాల హరీష్ బాబు గారి ఆగడాలను వెంటనే తిప్పేపల్లినటువంటి గ్రామంలో ఫ్యాక్షన్ కూడా మేము ఫ్యాక్షన్ జోలికి పోకుండా మేము సామరస్యంగా ఉండాలి ప్రజల మధ్యలో అని చెప్పేసి ఎక్కడ ఫ్యాక్షన్ జోలికి పోలేదు. కాబట్టి మా అన్నని హైకోర్టు న్యాయవాది అంజనరెడ్డి పైన మీ అనుచరుడు ఈ జీతకారైనటువంటి హరీష్ బాబు మిగతా వ్యక్తులు దాడి చేయడం, నువ్వు నిజంగా ఫ్యాక్షన్ పెట్టుకోవాలనుకుంటే నీకు దమ్ముంటే ధర్మారం దగ్గర నీదో నాదో ఏదో తేల్చుకున్నావు అని చెప్పేసి సందర్భంగా సవాల్ చేస్తున్నాం. నీకు నీ అనుచరులు ఏదో గప్పాలు కొట్టుకుంటుంటారు మీడియాలో, మా మంత్రి ఇట్లా చేసి అడుగుతున్నావు. నేను నిజంగా నువ్వు చేసింటే నువ్వు రాజీనామా చేయి. నువ్వు పార్టీ తరఫున పోటీ చేస్తావా లేదా నేను చేయాలా, లేదా ఇండిపెండెంట్గా నువ్వు చేస్తావా నేను చేయాలా, చెయ్యి. నీ పోటీ చేద్దాం, ఎవడు గెలుస్తానో తిరుగుతావని చెప్పేసి నీకు దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్లకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. అదేవిధంగా నీ పుట్టుకంత అవినీతి మాయం, నేను ఎక్కడ కూడా ధర్మాల్లో వసూలు పరం చేయలేదు. ఇక్కడ లోకల్గా ఉండేటువంటి నువ్వు ఒక బీసీ వ్యక్తి అని చెప్పేసి ధర్మారంలోకి వచ్చి ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. నువ్వు నిజంగా బీసీ నాయుడు అయితే ఎవడయ్యా వాడు నీ కంత్రి నాయకులు వచ్చేసి కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ నీ పెత్తనం చెలాయించడానికి. ఇక్కడ బీసీ నాయకులు లేరా? మా బీసీ సోదరులు చాలా మంది ఉన్నారు, ఇక్కడ నాయకులు ఎవరు లేరా? బీసీ నాయకుల్ని మా సోదరులు ఇన్ఛార్జ్ పెట్టు, మేము అందరం కూడా చెల్లుడు చేస్తాం నీకు అని చెప్పేసి ఈ సందర్భంగా నీకు చెప్పడం జరుగుతుంది. తిరుపతి కపిలతీర్థం సమీపంలో కోట్ల విలువైన తమ భూమిని ఆక్రమిస్తున్నారని రాజరాజేశ్వరి దేవి జ్ఞానపీఠం నిర్వాహకుడు మూర్తిస్వామి ఆరోపించారు. సర్వే నంబర్ 695/2లో ఉన్న భూమిపై హైకోర్టులో కేసు కొనసాగుతుండగానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు సెలవులను ఆసరాగా చేసుకుని అన్యాయంగా కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ కపిల్ తీర్థం అనే ప్రాంతము చాలా విలువైన ఈ భూమి గత 20 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉండేది. పేపర్లిమా ఈయన భూమి కొన్నారు, నేను కొన్నా, వంశీకృష్ణ అనే వ్యక్తి కొన్నాం. ఇది లేఅవుట్ వేశారు అప్పట్లో. ఇది 2011లో మేము రిజిస్ట్రేషన్ జరిగింది. ముండ్రాజు సుబ్బరాజు అనే వ్యక్తి 89లో కొన్నారు. 89 ఆయన ముండ్రాజు సుబ్బరాజు దగ్గర 97లో మేము తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ వచ్చి 2011లో జరిగింది. ఈ ఒక ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా 695/2 సర్వే నంబర్, అది OS 7220 కోర్టులో ఉండే నంబర్ అది. ఇది ఆల్రెడీ మన 2017లో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్. ఇది 2017లో ఇక్కడ నా భూమి ఉంది, సర్వే చేస్తున్నామని చెప్పి సర్వే చేయించిన రిపోర్టు ఈరోజు లేదని ఎలా ఇస్తారు? కోర్టులో ఉండేది ఆల్రెడీ కోర్టు ఆర్డర్. కోర్టులో ఉండేదాన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే ఎలా అనుమతిస్తారు? కోర్టులో ఉండేదాన్ని వీళ్ళు ఎలా మాది అని చెప్తారు? వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొని రమ్మనండి. వాళ్ళు ఇక్కడ ఈ విధంగా భూ కబ్జాదారులు తిరుపతిలో విపరీతంగా అయింది. రెవెన్యూ ఉంది సార్, నాకు ఆల్రెడీ 2017లో నాకు రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఏకపక్షంగా రెండుని పరిశీలించండి, నాది లేకపోతే నేను పక్కకి వెళ్తా. అదే కాకుండా ఒక పక్షాన ఇక్కడ పెద్దల అండదండలు చూసుకొని కొంచెం ఈ భూ ఆక్రమణాలు తిరుపతిలో చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మాలాంటి సాధు సంతతి భూమి కూడా లాక్కోవడం ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉన్నాయి. కోర్టు ఆల్రెడీ కోర్టులో ఉండే దాంట్లో కోర్టుని ధిక్కరించి ఎంఆర్ఓ ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి? తుడా ఎలా పర్మిషన్ ఇస్తుందండి? నాకు అర్థం కాలేదు. తుడా పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఇది కూడా నేను ప్రశ్నిస్తున్నానండి. ఇంత విలువైన భూమిని ఈరోజు ఇంతమంది ఎలక్ట్రిసిటీ ఎలా ఇస్తారు? భూమికి పర్మిషన్ ఎలా ఇస్తారు? ఎంఆర్ఓ ఎలా ఇస్తా ఉన్నారు? ఎంఆర్ఓ గారు కూడా నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. మాకు సర్వేకి మాకు ఎక్కడ న్యాయం జరిగింది? ఏకపక్షంగా జరుగుతుందండి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ఏపీ సెట్ 2026 స్టేట్ టాపర్ మల్లాది ఋషిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా ఋషికి ల్యాప్టాప్ను గిఫ్ట్గా అందజేశారు. 1986 తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా ఋషి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మొత్తం 39 సంవత్సరాలు అబ్బాయిలో ఫస్ట్ టైం చరిత్రలో ఈ అమ్మాయి మీకు ఎలా ఉంది చెప్పండి సార్. ఎప్పుడో సినిమా చూసి సార్ ఫాదర్ మోటివేట్ చేయడం కోసం చెప్పేసి నువ్వు బాగా చదువునా, మళ్ళీ మనకి ఏప్రిల్ మే అటెంప్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్ మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే
నువ్వు కంపల్సరీగా మనందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, నీ ఇన్స్టిట్యూట్ కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మన ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తావు. ఆడబిడ్డ ఏం చదివిస్తాను అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏం సంకోచం. బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు నంద్యాల ఒంటరిని పోలీసులు స్లాటర్ హౌస్ యాజమానులు కార్మికులతో సమావేశం నిర్వహించారు. నిషేధిత జంతువుల వధ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు నంద్యాల ఒంటౌన్ పరిధిలోని ఈ స్లాటర్ హౌసెస్ ఓనర్లు తర్వాత వర్కర్లతో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ వచ్చేసి వచ్చే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ మీటింగ్ నిర్వహించడం అనేది, అందులో వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం అయింది. వాటిలో ముఖ్యంగా ఎటువంటి ఆవులకి కానీ దూడలకి కానీ ఇతర నిషేధిత జంతువులకు సంబంధించి ఎటువంటి స్లాటర్ చేయకూడదని చెప్పేసి, తర్వాత స్లాటర్ హౌసెస్ నిర్వహించే వాళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి నిబంధనలు, తర్వాత గవర్నమెంట్ ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం అనేది. అంతేకాకుండా జంతువుల యొక్క రవాణా వధకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలో వాళ్ళ యొక్క సూచనల మేరకు నడపాలని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం ఉంది. ఏదైనా సరే అనుమానాస్పదమైన కార్యక్రమాలు జరిగితే పోలీసులకి సమాచారం ఇవ్వాలి తప్ప ఎవరే కానీ వాళ్ళు ఎటువంటి ఈ చర్యలు తీసుకోకూడదని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం ఉంది. అటు ఎవరైనా సరే చట్టాన్ని వాళ్ళ చేతులు తీసుకొని ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఏమైనా సమాచారం వస్తే మాకు తెలియజేయాలని చెప్పేసి ఇమీడియట్గా మేము వాడి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.